గుడ్ మార్నింగ్ అన్న, చిలుక ప్రవీణ్ అన్న, నీలాంటి అద్భుతమైన జ్ఞానం ఉన్న వ్యక్తిని తీన్మార్ మల్లన్న దూరం చేసుకోవడం ఆయన బ్యాడ్ లక్. ఇప్పటికైనా మల్లన్న నీకు సారీ చెప్పి రమ్మని ఆహ్వానించాలి. తీన్మార్ మళ్ళీ సారీ చెప్తావా? ఈ మల్లిగానికి భయం వచ్చింది. భయం ఎట్లా భయం వచ్చిందంటే, మల్లిగానికి ఫిర్జాదిగూడలో మేము తీన్మార్ మల్లన్న ఓటమి పాలైనాక ఒక 1000 మందితోటి మీటింగ్ ఏర్పాటు చేసినాం. మీటింగ్ ఏర్పాటు చేసినాక ఈ మీటింగ్లో ఇక అందరు మాట్లాడినాక నేను మాట్లాడినా, మల్లిగాడు మాట్లాడినా, ఇద్దరం స్పీచ్లు ఇచ్చినా అయిపోయినాం. కిందికి దిగినాక మల్లిగానికంటే నాతోటి ఎక్కువ ఫోటోలు దిగడం మొదలుపెట్టింది. ఎందుకంటే వీళ్ళంతా వచ్చిన వాళ్ళు మాదిగా మాల బీసీలు. సహజంగా ఎవరన్నా నమ్ముతారు? నన్నే నమ్ముతారు. ఎందుకంటే నాకు బోకర్ మాటలు రావే, వీళ్ళ బొంకుడు రాదే. ఇక అది చూసిండు అక్కంచెలు దూరం నుండి, ఏంది ఇన్ని ఫోటోలు దిగుతాను, ఇది ఎటు దారి తీస్తుంది, ఓ అభద్రత భావం వచ్చి, ఆ అభద్రత భావం నుండే నా మీద నిందేశం. ఏందా నిందా? 50,000 రూపాయలు, 50,000 కోట్లు అన్నట్టు 50,000 రూపాయలు అవినీతికి పాల్పడ్డాడు. 100 కోట్లు సంపాదించుకున్నాడు దొంగ. 100 కోట్లు సంపాదించుకొని ఇప్పుడు ఉరుకులాడతాను. సరే, ఈ 50,000 కూడా నా మీద వచ్చిన ఆరోపణ కాదు. ఈ పక్క పిల్లలు ఉండే వీళ్ళు, ఇప్పుడు వీళ్ళ అల్లుడు ఉన్నాడు కదా, వార్తలు చదువుతాను, వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు. ఇవన్నీ దొంగ కథలన్నీ అల్లిండు. దొంగ కథలు అన్నీ అల్లిండు. ఇప్పుడు మొత్తానికి మల్లిగాడు నాకు సారీ చెప్పాట, దగ్గర తీసుకోవాలట. నువ్వు ఉరితాడు తెచ్చుకొని చిలుక ప్రవీణాన్ని నువ్వు రాకపోతే ఊరేసుకొని ఊతా అన్న కూడా రాను నేను. అసంటోని నేను ఫాల్తుగా నీ గురించి తెలిసినాక ఇంకా వస్తాను నీ దగ్గరికి. ఇంత ఫాల్తు కథ చేసినవరా. నేను 14 సంవత్సరాలు మీడియాలో ఉన్నా, ఒక్కనాడు నా మీద ఆరోపణ రాలే, ఒక్కరోజు నా మీద విమర్శ రాలే. నీ దరిద్రం దగ్గర నువ్వు నేను కలిసి పాదయాత్ర చేసినాకనే నన్ను అవమానపరిచే పని చేసినావు. నేనేదో 1000 కోట్లు తిన్నట్టు, 1000 కోట్లు అవినీతి చేసినట్టు నా మీద ఆరోపణలు చేసి నా క్యారెక్టర్ని దెబ్బతీసే పని చేసిన వాడు.